హాయ్ అండి, నమస్తే అండి. నేను మీ ఈశ్వర్. వెల్కమ్ టు బడ్లస్ కిచెన్. ఈరోజు మనం చామదుంపలతో ఫ్రై చేసుకుందామండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. పప్పులోకి, సాంబార్లోకి, రోటి పచ్చడిలోకి సైడ్ డిష్గా చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఫ్రై చేసిన తర్వాత చిప్స్ లాగా ఉట్టి కూడా తినొచ్చు, అంత టేస్టీగా ఉంటాయండి. ముందుగా ఒక 1/2 kg చామదుంపలు తీసుకొని ఒక అర్ధగంట సేపు నీళ్ళల్లో నానబెట్టుకొని శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసుకొని 2 రెబ్బల చింతపండు, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని నేను 2-3 విజిల్స్ వచ్చేదాకా అయితే ఉంచుకున్నానండి. ఇప్పుడు విజిల్ పోయిన తర్వాత చల్లారిన తర్వాత ఇదంతా పొట్టు తీసుకుంటున్నాను. పొట్టు తీసుకున్న తర్వాత మనం కావాల్సిన విధంగా ముక్కలు కట్ చేసుకోవాలండి. మనం పెద్దగా తింటే పెద్ద ముక్కలు, లేదా పిల్లలకైతే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి చక్కగా ఫ్రై చేసుకోవడమేనండి. ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకుంటే పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. చామగడ్డలు కర్రీ చేస్తే అంతగా నచ్చరు కదా, అందుకని ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. కొంచెం టైమే కానీ టేస్ట్ మటుకి సూపర్ ఉంటుందండి. పిల్లలే కాదు పెద్దవాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతాయి. నేనైతే ఒక వాయి వేసుకున్నాను. ఇవి తీసి మళ్ళీ ఇంకో వాయి కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఒక 2 ఎల్లుల్లిపాయల గడ్డల్ని ఒలుచుకొని శుభ్రంగా నలగొట్టుకొని 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ కొంచెం సాల్ట్ వేసుకొని మనం దంచి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు చామదుంపల ముక్కల్లో వేసుకొని ఇలా కలిపేసుకున్నాను. చాలా టేస్టీగా